నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ రక్షణే మొదటి ప్రాధాన్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో భాగంగా గుంటూరులో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పెహల్గాంలో పౌరులపై ఉగ్రదాడులు అత్యంత దుర్మార్గమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హిందూ కళాశాల కూడల నుంచి లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంతో పాటు దేశ సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెమ్మసానితో పాటు ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజ్జీల, బీజేపీ నేతలు జూపూడి రంగరాజు, జయప్రకాష్ నారాయణ, జనసేన నాయకులు భోనబోయిన, గాదె వెంకటేశ్వరరావు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో సత్తా చాటుతూ ముందుకు సాగుతుందని, ఉగ్రదాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని నేతలు చెప్పారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ప్రధాని మోడీ తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. పాకిస్తాన్ ఉగ్రవాదంపై కాకుండా వాళ్ళ దేశాభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. భారతదేశం ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చంపిన వారిని, అదేవిధంగా దేశం కోసం చనిపోయిన వారిని గుర్తుపెట్టుకుంటుంది. చంపిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వెంటాడి వేటాడుతుంది. అదేవిధంగా ప్రాణాలను అర్పించినటువంటి మురళీ నాయక్ లాంటి వ్యక్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. భారత్ సింధూరం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ ఐక్యతకు, జన్మభూమిని, భారతదేశ ప్రజలను, భవిష్యత్తును కూడా కాపాడేటువంటి ఒక బలమైన సంకల్పం అని ఈరోజు అందరూ గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు, పురుషులు ఏ స్ఫూర్తితో పెరుగుతున్నారో గుర్తుపెట్టుకోవాలి. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఆశయంతో పెరుగుతున్నటువంటి మా ఆడపడుచులు, 90 కోట్ల పైగా ఉన్నటువంటి మా ఆడపడుచులు కాలికున్న గజ్జ గల్లు మంటే శత్రు దేశాల గుండె ఆగిపోతుందన్నటువంటి విషయం తెలిసి కూడా, అదేవిధంగా వివేకానందుని యొక్క స్ఫూర్తితో పెరుగుతున్నటువంటి మా యువత గుండె చప్పుడు లబ్ డబ్ అనేటువంటి శబ్దం విన్నా శత్రు దేశాల గుండె ఆగిపోతుందని తెలిసి కూడా ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేయడం అవివేకం. ఈ దేశాన్ని పాలిస్తున్నది ఒక ఉక్కు మనిషి. పాకిస్తాన్ భారతదేశ అభివృద్ధిని ఓర్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని వేరు చేయాలనే ఆలోచన, కుట్ర పన్ని ఆలోచన చేస్తున్నటువంటి విధానాన్ని తిప్పికొడుతూ ఉగ్రవాదుల దాడులను పూర్తిగా సన్నద్ధంతో, ఒక ఆలోచనతో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని భయపెట్టేటువంటి విధంగా తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశంలో ఉగ్రవాదులు కంటి నిండా కునుకు లేకుండా చేసినటువంటి పరిస్థితులు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు నిద్ర లేకుండా చేసినటువంటి ఘనత భారతదేశానిది, భారతదేశ సైనికులది. మనందరికీ తెలుసు, ఈ ప్రపంచంలోనే భారతదేశం అంటే ఒక ధైర్య సాహసాలకి పుట్టినిల్లు. మనం చూసామన్న ఈ యొక్క త్రివిధ దళాలు ఏ విధంగా పోరాడినాయో టెర్రరిజం మీద మనందరం చూసాం. ముఖ్యంగా ఈ యొక్క త్రివిధ దళాలు ఉన్న సైనికులందరూ కూడా ఈ యొక్క విజయస్ఫూర్తి అందించేందుకు దేశ ప్రజల తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క ఐక్యమత్యత యొక్క ఇవాళ ఆపరేషన్ సింధూర్ విజయం ఎన్డీఏ విజయం. ఈ యొక్క ఎన్డీఏ విజయాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. పాకిస్తాన్ ఏదైతే ఉగ్రదాడికి పాల్పడిందో పహల్గాంలో, దానికి ప్రతీకార చర్యగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ భారత సైన్యం పాకిస్తాన్ మీద
9 చోట్ల కేవలం 27 నిమిషాల్లో 23 చోట్ల దాడులు చేసి పాకిస్తానీ ఎయిర్ బేసుల్ని కొల్లగొట్టడమే కాదు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టెర్రరిస్టులందరినీ కూడా ఎక్కడ దాక్కున్నా కూడా ఏరివేసేటటువంటి ప్రక్రియ ద్వారా భారత సైన్యం తీసుకున్నందుకు వారికి మద్దతుగా ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి సంఘీభావ ర్యాలీ 2,25,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన గ్యాస్ ఆధారిత దహన వాటికను మేయర్ కోయిల్ముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. బొంగరాలబీడులోని మహాప్రస్థాన సేవా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్మశాన వాటికలో గ్యాస్ ఆధారిత దహన వాటికను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14th ఫైనాన్స్ క్రింద 99.5 లక్షల కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చామని తెలిపారు. దాతల సహకారంతో మొత్తం 2,25,00,000 ఖర్చు చేసి కమిటీ సభ్యులు గ్యాస్ ఆధారిత దహన వాటికను ఏర్పాటు చేశారని అన్నారు. నగర అభివృద్ధి కోసం, సుందరీకరణ కోసం కార్పొరేషన్ ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు సుందరరామయ్య, ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ అంకమ్మ చౌదరి, లంకా విజయసారథి, కె మాలకొండయ్య, రమణయ్య, గాంధీ, పార్థసారథి, ఎం మాలకొండయ్య, సుబ్రహ్మణ్యం, ఏలూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2 బర్తలు గ్యాస్ క్రిమటోరియం మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ సహాయంగా 14th ఫైనాన్స్ కమిషన్లో 99.5 lakhs, అట్లాగే మిగతాది సొసైటీ వాళ్ళు మన ప్రముఖ బిల్డర్ పులివర్తి శేషగిరిరావు గారు, అట్లాగే మరొక బిల్డర్ ఆదిత్రి బాబు గారిని, వాళ్ళ తండ్రి గారు మాకు చిరకాల మిత్రుడు, వీళ్ళిద్దరూ మెయిన్ డోనర్లు. తర్వాత అందరూ కూడా చాలామంది 2 లక్షలు, 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి 1,05,00,000 వేసి బ్రహ్మాండంగా ఇక్కడ క్రిమటోరియం ఏర్పాటు. కాబట్టి ఇలాంటి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున టేకప్ చేయడానికి ప్రణాళిక ఈ సందర్భంగా వీళ్ళందరినీ పర్టికులర్గా కమిటీని అభినందిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు అవిశ్రాంత శ్రమ దీనిలో దాగుంది. గౌరవపదం జరగడం కాకుండా ముందు పక్క ఏసీ, అక్కడ కూడా ఏసీ హాల్, ఇక్కడ కూడా ఏసీ హాల్, కుటుంబ సభ్యులు సమేతంగా ముందొచ్చి ఆడ కుర్చీలో కూర్చొని ఎంతసేపు కూర్చో. ఆడవాళ్ళు అయితే కలుగురు పెట్టుకుంటాం, వాళ్ళ సరసాలు చాలామంది మగపిల్లలు లేని పిల్లలు కానీ ఆడపిల్లలు వాళ్ళే తరగతి పెట్టాం. నాట్కో క్యాన్సర్ సెంటర్ సెమినార్ హాల్లో జరిగిన జీజీహెచ్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీజీహెచ్లో జరిగిన డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి, తులసి రామచంద్ర ప్రభు పాల్గొన్నారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆసుపత్రిలో ఉన్న పలు సమస్యలు, అభివృద్ధి పనులు, సిబ్బంది నియామకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీజీహెచ్ని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ వలన ప్రహరీ గోడ నిర్మాణానికి 80 లక్షలు కార్పొరేషన్ నుంచి ఇప్పించాలని కోరారని అన్నారు. క్యాన్సర్ సెంటర్ను 100 పడకలతో త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వారికి కావాల్సిన కొన్ని వస్తువులు అడిగారని అన్నారు. నాట్కో ఎంతో ఖర్చు చేసి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయడానికి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సొసైటీ అని ఫామ్ చేశాం. దానిలో రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వాళ్ళు మీట్ అవుతూ ఉంటారు. ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి నేను కూడా కూర్చుంటూ ఉంటాను. దాదాపు చాలా ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఈసారికి వచ్చేటప్పటికి ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ వల్ల హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళు, ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ స్విచ్ చేయాల్సి వస్తుంది. ఒక 80 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి కోఆర్డినేషన్ మున్సిపాలిటీ నుంచి కావాలని అడిగారు. అదేవిధంగా ఒక 60 ఏసీలు కావాలని అడిగారు. అవి దాదాపుగా ఒక 30-40 ఆల్రెడీ ప్రొక్యూర్ చేశారు. ఇంకొక 20 కావాలంటూ ఉన్నారు. ఇవే కాకుండా ఇప్పుడు ఈ రోజున క్యాన్సర్ హాస్పిటల్ బిల్డ్ చేస్తూ ఉన్నారు 150 బెడ్లతోటి. అది వచ్చేటప్పటికి ఇంకొక 6 నుంచి 7 to 9 మంత్స్ అది కంప్లీట్ చేస్తారంటున్నారు. ఈ క్యాన్సర్ సెంటర్ని కూడా లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్గా అప్గ్రేడ్ అవుతుంది. పేదలకు ఇంటి స్థలాల సాధన కోసం ఈ నెల 19వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద జరగబోయే ధర్నాలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. సిపిఐ తరపున ఇల్లు లేని పేదలందరి చేత అర్జీలు పెట్టించామని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా పట్టించుకోలేదని
అందుకే మే 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకిటి అరుణ్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో వాళ్ళందరితోటి స్థానిక సచివాలయాల్లో అలాగే తహసీల్దార్ కార్యాలయాల్లో అర్జీల్ని దాఖలు చేయడం అనేది జరిగింది. కానీ సంవత్సరం దాటిపోతున్నప్పటికీ ఇప్పటివరకు కూడా దానిపైన సానుకూలమైనటువంటి స్పందన లేని కారణంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 19వ తేదీన లబ్ధిదారులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ పెరిగిన రేట్లో మరి సిమెంటు, కంకర, ఇసుక, గ్రావెల్ అన్నీ కూడా పెరిగినాయి కాబట్టి ప్రభుత్వం చెప్పిన 4 లక్షల తోడు 1 లక్ష కలిపి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈ నగరంలోని పేదలందరూ కూడా, ఇల్లు లేని పేదలందరూ కూడా ఇంటి సౌకర్యాన్ని మరి 2 సెంట్లలో 5 లక్షలతో వెంటనే చేపట్టాలని ఇచ్చిన అప్లికేషన్లన్నీ కూడా మరి ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా మరి లబ్ధిదారుగా చేర్చాలని కూడా సిపిఐగా కోరుతా ఉన్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను ఈ నెల 23న గుంటూరులో నిర్వహించనున్నారు. ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ప్రేమ్ జ్యోతిబాబు, గుంటూరు జిల్లా క్రైస్తవుల సంఘం అధ్యక్షులు మార్క్బాబు కోరారు. గుంటూరులో వారు మీడియాతో మాట్లాడారు. క్రైస్తవులు తమ ఐక్యతను చాటడం ద్వారా తమ హక్కులను కాపాడుకోవచ్చని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి సంస్మరణ సభ ఈ నెల 23వ తారీఖున గుంటూరులో గల ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్స్లో జరపబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి 2 జిల్లాలకు సంబంధించిన పాస్టర్లు, ఈ పాస్టర్స్ అసోసియేషన్స్ వాళ్ళు, క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ యొక్క సభ మరి క్రైస్తవులకి, పాస్టర్లకి మనోధైర్యం నింపడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ హాజరయ్యి సంస్మరణ సభను జయప్రదం చేయవలసిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. యావత్తు క్రైస్తవ సమాజం అంతా కూడా మరి 23వ తారీఖున ఎల్ఈఎం స్కూల్లో సాయంత్రం 5 గంటలు జరుగుతున్న ఈ యొక్క సంస్కరణ సభలో అందరూ ఏకమయ్యి మన డిమాండ్లను, మన ఐక్యతను మనం చాటుకుందాం. మరి చుట్టుపక్కల ఉన్న అనేక మంది రోమన్ క్యాథలిక్, లూథరన్, బాప్టిస్టు, యూపీఎఫ్, జీపీఎస్, ఈపీఎఫ్, విజయడైన పాస్టర్స్ ఫెలోషిప్, రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ మండలాలన్నీ కలుపుకొని ఒక ఐక్యతను చాటుచూ ఈ యొక్క సభను ఏర్పాటు చేసాం కనుక అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వచ్చిన వారందరికీ ప్రేమ ఎందుకు కలదు కనుక మరి యొక్క సభను జయపదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో కేపీ ఈవెంట్స్ కళా బృందంతో వీధి నాటకం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏటుకూరు రోడ్ పూల మార్కెట్ సమీపంలో వీధి నాటకాల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత, చిన్నచూపు లేకుండా ఎలాగ సమాజంలో కలిసి జీవించాలో, హెచ్ఐవి ఎయిడ్స్ క్షయవ్యాధి సంబంధం గురించి, సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి, కాండం యొక్క ఉపయోగాల గురించి, హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ 2017 గురించి ప్రజలకు కళాబృందం వారు చక్కగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేఎంఎం ప్రాజెక్ట్ మేనేజర్ ఎం సురేంద్ర, ఏఎన్ఎం మరియమ్మ, ఓఆర్డబ్ల్యూఎస్ బాబురావు, మంగమ్మ, పివి రామ, ఓ రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాకవి, దళిత ఉద్యమకారుడు కలేకూరి ప్రసాద్ వర్ధంతిని ప్రజా సంఘాలు నిర్వహించాయి. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కలేకూరి చిత్రపటానికి ప్రజా సంఘాల నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దళితులపై జరిగిన దమనకాండలను తన రచనల ద్వారా సమాజానికి కలేకూరి తెలిపారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వీసీకే రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ విద్యాసాగర్, నల్లప నీలాంబరం, చెన్నం డేవిడ్, గోపీదాస్, రజనీకాంత్, ప్రవీణ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ సాహిత్యవేత్తల్లో కలేకూరి ప్రసాద్ ఒకడు. కలేకూరి ప్రసాద్ చిన్న వయసులోనే విప్లవోద్యమం వైపు ఆకర్షితుడై పీపుల్స్ వార్లో జాయిన్ అయ్యాడు. అక్కడ విరసంలో ప్రముఖ పాత్ర పోషించాడు. కారంచేడు సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనని
కళాత్మకంగా ఒగ్గు కథ రూపంలో ఆయన అందించాడు. జననాట్య మండలికి ఆయన కంట్రిబ్యూషన్ అది. అలాగే చుండూరు జరిగినప్పుడు కూడా చుండూరు గుండెల గాయం అని చెప్పి పాట పాడాడు. అలాగే దళిత ఉద్యమం, దళిత సాహిత్యోద్యమం రెండు జమిలిగా జరుగుతున్నప్పుడు దళిత సాహిత్యకారులకు కావలసినటువంటి సాహిత్య సంపదను అందించాడు. దళిత ఉద్యమకారులకు కావలసినటువంటి దళిత సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని, అంబేద్కర్ ఆలోచనని, అలాగే అప్పుడున్నటువంటి మహాపురుషుల జీవితాలను కూడా ఆయన దళిత కిరణాలనే పేరుతో పుస్తకం రాసి అందించాడు. ఆయన కారంచేడు ఉద్యమాల్లో కానీ అట్టానే చుండూరు ఉద్యమాల్లో కానీ అనేకమైన బహుజనుల గురించి, దళితుల గురించి పాటలు పాడి నిరంతరం సమాజం కోసం ఆలోచించి చిన్న వయసులో మరణించాడు. అటువంటి మేధావుల్ని ప్రతి ఒక్కరు కులాలు లేకుండా, మతాలు లేకుండా వాళ్ళకి కనీసం మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేం కాబట్టి వాళ్ళకి నివాళులర్పించాల్సిందిగా ప్రతి ఒక్కరు తెలియపరుస్తున్నాం. స్టాండప్ కామెడీ కాంపిటీషన్లు భారతీయ విద్యాభవన్లో నిర్వహించారు. కిడ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ కోయ సుబ్బారావు, డాక్టర్ రామ్కుమార్, విజయ్ కుమార్, రామచంద్రరాజు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ జీవితంలో హాస్యం తప్పనిసరిని కోయ సుబ్బారావు తెలిపారు. గుంటూరులో వివిధ రంగాల్లో కళాకారుల టాలెంట్ ను వెలికితీసేందుకు తాము ఇలాంటి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నట్లు రామచంద్రరాజు చెప్పారు. సో మీ ఫేస్లో ఎప్పుడు స్మైల్ లేదా లాఫ్ ఉంచుకుంటున్నారు. బట్ యు ఆర్ కీపింగ్ ఓన్లీ వన్ థింగ్, బట్ దే హ్యావ్ మల్టిపుల్ బెనిఫిట్స్. సే అబ్రగదబ్రా, యూ విల్ గెట్ సో మెనీ బెనిఫిట్స్. ఏంటంటే స్మైల్ వల్ల హెల్త్, వెల్త్, సోషల్ అండ్ సో మెనీ థింగ్స్. సో కీప్ స్మైలింగ్, కీప్ లాఫింగ్. అందరికీ నమస్కారం. పిల్లలందరికీ నమస్తే. పిల్లలందరికీ నమస్తే. బట్ పెద్దలందరికీ చెప్పు. అదేంట్రా? అంతేరా. అదే మరి అనుకోండి, ఎక్కడికైనా వచ్చినప్పుడు పద్ధతిగా వినయంగా ఏవండి అని మాట్లాడాలి. ఓకేనా? ఏవండి సాఫీగా గడుపుతున్నావు కదా నీ లైఫ్. పాటు చేసి పెడతాం అనుకుంటా వచ్చింది నా లైఫ్లోకి బీటెక్. బీటెక్ పేరెంట్లోనే ఇంకా బీటెక్ బాధ్యతలు గుర్తొస్తుంది. ఎక్కడ చూసినా బీటెక్కే. 100 మందిలో 100 మంది బీటెక్ వాళ్ళే. ఏదో మేబీ మనోడు డాక్టర్ లేకపోతే బీబీఏలో ఇంకేదో తీసుకుంటారు. సరే బీటెక్ బాగానే ఉంటుంది, ఎవ్రీథింగ్. అసలు స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది అంటే అబ్బా ఎంత ఈజీగా ఉంది ఏంటి, అసలు పేపర్స్ వాళ్ళే ఇంపార్టెంట్ లిస్ట్ ఇచ్చేసారు, అన్ని వాళ్ళే ఇచ్చేసారు, రాసేద్దాం నిలదీద్దాం అనుకోదామా. తర్వాత మన షర్మిల గారు వచ్చారు. ఈ రోజున ఈ యొక్క అన్నప్రాసన కార్యక్రమానికి నేను రావడం అనేది చాలా అర్థంగా జరుగుతూ ఉంటుంది. భారతీయ విద్యాభవన్ వారు స్టాండప్ కాంపిటీషన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్లో ప్రసారిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు స్టాండప్ కామెడీ అంటే ఏంటి? నుంచోని కామెడీ చెప్పడాన్ని స్టాండప్ కామెడీ అంటారు. థ్యాంక్ యూ. కాంపిటీషన్ గుంటూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా స్టాండప్ కామెడీ కాంపిటీషన్స్ భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో జరుగుతున్నాయి. గుంటూరులో ప్రతిభని, యువతలో ఉన్న ప్రతిభని ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. కాలేజీ స్టూడెంట్స్, అలాగే స్కూల్ స్టూడెంట్స్, అలాగే గృహిణులు, డాక్టర్లు, ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరిపి గుంటూరులో ప్రతిభ ఉంది అని నిరూపించాలన్నదే మా ఉద్దేశం. భవన్స్ అకాడమీ దానికి వివిధ రకాల కార్యక్రమాలతో ఈ యువతని ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.